వనితా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనసే జతగా కార్యక్రమానికి స్వాగతం. నీలపురి గాజుల ఓ నీలవేణి అనే పాటతో మనందరినీ పలకరించిన కాసర్ల శ్యామ్ గారు ఆ తర్వాత పాటల రచయితగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ రోజుల్లో సినిమాల్లో టైటిల్ సాంగ్తో మొదలుకొని ఇప్పటి వరకు 60 సినిమాల్లో పాటలు రాశారు. రామ్ గోపాల్ వర్మ గారి రౌడీ చిత్రంలో 6 పాటలు ఆయనే రాసి సింగిల్ కార్డ్ వేయించుకుని తన పేరుని సినిమా ఇండస్ట్రీలో సుస్థిరం చేసుకున్నారు కాసర్ల శ్యామ్ గారు. మరి కాసర్ల శ్యామ్ గారు, వారి మిస్సెస్ రాధిక గారు ఈ రోజు మన మనసే జతగా కార్యక్రమానికి అతిథులుగా వచ్చారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి శ్యామ్ గారు అండ్ నమస్తే రాధిక గారు, ఎలా ఉన్నారండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉందండి. వీళ్ళిద్దరు ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ప్రగతి స్కూల్లో కలిసి చదువుకున్నారు. సో వరంగల్, ఐ థింక్ వరంగల్లోనే హన్మకొండలో ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు కలిసి చదువుకుని లైఫ్లో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారండి. అంటే కొంచెం చిన్నప్పుడు నువ్వు అలా చేసావు, చిన్నప్పుడు ఇలా చేసావు అని ఎప్పుడైనా మాట్లాడుకుంటారా? నేను ఎప్పుడు అనకపోయినా తనైతే ఖచ్చితంగా అంటది. చిన్నప్పుడు అప్పుడున్న బిహేవింగ్ ఇప్పుడున్న బిహేవింగ్, అప్పుడు అసలు ఏం తెలియకుండా అసలు నోట్లోంచి మాట లేకుండా, ఇప్పుడేమో అసలు నన్ను ఎప్పుడు మాట్లాడినేవని. చాలా క్వైట్గా ఉండేవాడు స్కూల్లో. అసలు మనం ఏంటో చూడకుండా అట్లా ఉండేవాడు అనమాట. ఆ పగంతి ఇప్పుడు తీర్చేసుకుంటారు. సో చిన్నప్పటి ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవడం ఎలా ఉంది? చాలా థ్రిల్లింగ్గా ఉంది. లైఫ్ చాలా బాగుంది. అంటే ఫ్రెండ్స్ని కాబట్టి అండర్స్టాండింగ్, ర్యాపో, ఏదన్నా ఒక చిన్న మాట అనుకున్నా చేసినా ఫస్ట్ ఫ్రెండ్స్ని కాబట్టి ఆ ఈగోస్ అసలు ఫామ్గా అమ్మాలో. ఓకే, ఫస్ట్ ఫ్రెండ్స్ని కదా, తర్వాతే వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి మాకు అలాంటి చాలా స్మూత్గా ఉంటుంది మా లైఫ్. రిలేషన్ అంతా చాలా బాగుంటుంది ఉంటుంది. మీరు చెప్పండి, అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇలా క్లాస్మేట్ని పెళ్లి చేసుకుంటాను లైఫ్లో? అనుకోలేదు అసలు. ఇది అంటే ఖచ్చితంగా ముందే రాయబడి ఉన్నదేమో అనుకున్న తర్వాత, ముందైతే మేము ఇద్దరం చేసుకుంటాం అనుకోలేదు, అసలు ఊహించలేదు. అంటే మరీ ప్రైమరీ స్కూల్ నుండి హై స్కూల్ వరకు కలిసి చదువుకున్నాను. ఆఫ్టర్ దట్ మీరు మళ్ళీ వేరే చదువుకున్నారు. ఎవరికి వాళ్ళం మళ్ళీ బైఫర్కేట్ అయిపోయాం. ఎడ్యుకేషన్స్ కానీ, నేను ఆర్కిటెక్చర్ చేశాను, తను ఎంఏ ఫోక్ ఆర్ట్స్. అసలు అప్పుడు ఎప్పుడు కలవటం కానీ, ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మేము ఇద్దరు హైదరాబాద్లోనే ఉన్నా, ఎప్పుడు ఒకళ్ళకొకళ్ళం కలుసుకోలేదు అసలు. ఆఫ్టర్ 10th అప్ టు మ్యారేజ్ ఆ మిడిల్లో అసలు ఎప్పుడు కలుసుకోలేదు. సో ఇలా వింటుంటే నిజంగా వింతగా ఉంది కదండి. కానీ చిన్నప్పటి ఫ్రెండ్స్ పెద్ద అయ్యాక పెళ్లి చేసుకున్నారు. ముద్దుగా 2 పిల్లలు ఉన్నారండి, చాలా ముద్దు పిల్లలు. సో పిల్లల గురించి చెప్పండి. పెద్దవాడు సాయి అనిరుద్ధ్, చిన్నవాడు లిఖిత్ సాయిరామ్. సో మీరు అంటే నేను మీ గురించి ఇంకో విషయం ప్రేక్షకులకి చెప్పాలి. యాక్చువల్గా మీరు ఫ్రెండ్స్ కాబట్టి ఒక్క పాట ఫ్రెండ్షిప్ గురించి పాడిన తర్వాత మిగతా విషయాల్లోకి వెళ్దాం. షూర్. అంటే నేను ఫస్ట్ ఈ ఫీల్డ్లో రాకముందు స్టేజ్ మీద సింగర్గా ఫోక్ సాంగ్స్ అవి పాడాను. స్టేజ్ మీద రెగ్యులర్గా పాడే ఒక సాంగ్ తనకు కూడా బాగా ఇష్టం, ఆ స్నేహితుల పాట. మా గెట్ టుగెదర్ టైంలో కూడా నేను ఆ సాంగ్ పాడినప్పటి నుంచి ఆ పాట గురించి చెప్పేది. ఆ పాట షూర్. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. రామచిలకల పలుకులై జంటకెగిసిన గూవలై, రామచిలకల పలుకులై జంటకెగిసిన గూవలై, బోయవాడి వలలో చిక్కి పైకి ఎగిరిన పావురాలై, బోయవాడి వలలో చిక్కి పైకి ఎగిరిన పావురాలై. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే మల్లెరా. వా 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 వా. మీరు ఇంత బిజీగా ఉంటారు కదండి శ్యామ్ గారు, ఒకవైపు పాడతారు. నీలపురి గాజులు అనగానే మనందరికి గుర్తుకొచ్చేది కూడా శ్యామ్ గారు.
సో ఒకవైపు పాడతారు, ఒకవైపు రాస్తారు, ఇలా మల్టీ టాలెంటెడ్ కదా. మీ ఆయన ఇంట్లో ఏమన్నా ఒక చిన్న హెల్ప్ చేస్తారా మీకు? అడగకూడని అంటే మేము ఎక్కువ పని చెప్పాం అసలు నిజంగా. ఎందుకంటే ఆయన కెరీరే ఆయనకు పెద్ద టాస్క్. పాటలు రాయాలి, పాటలు పాడాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే హీజ్ హిమ్సెల్ఫ్ ఒక మంచి కౌన్సిలర్. మాకు పని చేయకపోయినా ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినా నేను చాలా టెన్స్డ్ అయిపోతాను. అబ్బా ఇప్పుడు ఎట్లా, ఏం చేయాలి? ఆ టైంలో మాత్రం మాకు మంచి ఒక రూట్, నువ్వు ఎందుకు అంత టెన్షన్ ఏముంది నీకు అని ఒక చాలా సింపుల్గా ఈజీగా చెప్తాడని. అందుకని నాకు పెద్ద పని చేయకపోయినా ఏమనిపించదు. పెద్ద సమస్యలో ఉన్నప్పుడు ఇచ్చే ఆసరాకి పనికి నాకు పెద్ద టెన్షన్ ఏమనిపించదు ఆయనతో. ఓకే, పాడుతున్నారు, మరోవైపు రాస్తున్నారు. మరి మీ పాటల కెరియర్ నీలపూరి గాజులతో దగ్గర పాడి మళ్ళీ కనిపించలేదు, ఎందుకని? అంటే మెయిన్ లిరిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను నేను. అంటే నేను చదివింది బయట ఎంఏ చేసినా కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఎంఏ ఫోక్ ఆర్ట్స్ చేశాను నేను. జానపద కళల్లో ఎంఏ ఎంఫిల్ చేశాను నేను. అందులో భాగంగా నేను రాసుకున్న జానపద పాటలు ఆ సినిమాలోకి వచ్చి ఆ పాడినప్పుడు వినిపించినప్పుడు బాగుంది, నువ్వే పాడితే బాగుంటుందని కృష్ణవంశీ గారు అడిగినప్పుడు అది పాడడం జరిగింది. ఆ తర్వాత అంతా అంటే మెయిన్ ఫోక్ సాంగ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాడిని పాడడంలో. ఇంకా రాయడం మాత్రం అన్ని పాటలు రాస్తున్నాను. అందుకని ఇప్పుడు బిజీ అయిన తరుణంలో పాడడం అనేది కాస్త పక్క పెట్టి రాయడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. మేడం మీరు చెప్పండి, శ్యామ్ గారు పాడితే ఇష్టమా, మీకు రాస్తే ఇష్టమా? నిజంగా రాసి పాడితే ఇష్టం. రెండు కళ్ళల్లో ఏ కన్ను ఇష్టం అన్నట్టుగా అడిగినట్టు. ఇంకో విషయం ఏంటంటే స్కూల్ డేస్లో తన కవితలు రాసేది ఎక్కువ. అప్పుడు నేను చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. స్కూల్లో క్లాస్ ఫస్ట్ అంతా ఎప్పుడు నేనే ఉండేది, క్లాస్ లీడర్షిప్ అంతా తనది ఉండేది. అప్పుడు కవితలు రాయడము, ఎక్కడన్నా ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఉన్న ఫస్ట్ ఉండడం తనే ఉండేది. నేను తక్కువగా మాట్లాడేవాడిని. చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేది. తను మాత్రం చదువుతో పాటు రాయడం, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఇవన్నీ ఉండేది. ఆ తర్వాత ఈ రాయడం అనేది నేను 10th నుంచి నేను అక్కడ కన్వర్ట్ అయ్యాను. ఓకే, నేను వినడం అలవాటు చేసుకున్నా, నేను రాయడం అలవాటు చేసుకున్నా. ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు అప్పుడప్పుడు మామూలుగా కవితలు రూపంలో రాసి మాకు SMS అవి ఇంకా ఆ కళను అలా కంటిన్యూ చేస్తున్నాం. SMS-లలో ఆ కళను ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. సో మీరు ఫస్ట్ పాడిన సినిమాకి పాడిన పాట ఏంటండి? నేను సినిమాలో పాడింది అయితే అంత సవ్వడి అని ఒక సినిమా పాడాను నేను. అందులో 2 సాంగ్స్ పాడాను. మీకు పేరు వచ్చింది ఈ పాట? నాకు పేరు వచ్చింది మాత్రం నీలపూరి గాజుల నీలవేణి. సో ప్రేక్షకుల కోసం ఒక్కసారి ఆ పాట. ఖచ్చితంగా. అంతకుముందు రాసిన పాటలు కూడా చంటిగాడు, బ్యాక్ పాకెట్, ప్రేమికులు ఇట్లాంటి సినిమాలు రాస్తూ వచ్చినా కూడా నాకు బ్రేక్ ఈవెన్గా వచ్చింది మాత్రం మహాత్మ. నీలపురి గాజులవో నీలవేణి, నిలుచుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి, నడుము చూస్తే కందిరిగా నడక చూస్తే హంస నడక, నిన్ను చూడలేని బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక. నీలపురి గాజులవో నీలవేణి, నిలుచుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి, నడుము చూస్తే కందిరిగా నడక చూస్తే హంస నడక, నిన్ను చూడలేని బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక. అసలు మీ ఇద్దరిలో కోపం ఫస్ట్ జనరల్గా ఎవరికి వచ్చేస్తుంది? జనరల్గా తనకే వస్తుంది ఫస్ట్. నా కోపం వస్తే మ్యాక్సిమం నేను మాట్లాడను ఫస్ట్. ఏదైనా కోపం వస్తే నేను సైలెంట్ అయిపోతాను. అసలు ఆ టాపిక్ గురించి కానీ లేకుంటే ఏ టాపిక్ గురించి మాట్లాడను. తనకు కోపం వస్తే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ చేస్తాను. టప్పా అనేస్తాను. ఫస్ట్ ఉన్నవి లేని చిన్నప్పటి నుంచి స్కూల్లో అప్పుడు రబ్బర్ ఇవ్వలేదు, పెన్సిల్ ఇవ్వలేదు ఇప్పుడు అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇట్లాగే చేస్తున్నావు. అదే కృష్ణారెడ్డి సినిమాలో మాటలు వస్తాయి అప్పుడే స్కూల్ నుంచి
శ్రీలక్ష్మి గారికి మాటలు వచ్చినట్టు స్టార్ట్ చేస్తుంది. తర్వాత మళ్ళీ కామయ్య అర్థం చేసుకుంటుంది. అంటే అక్కడ ఒక 1 డే మాట్లాడిన అసలు అనాల్సిందంతా అనేస్తాను. ఆయన ఇంకా అయిపోయింది అక్కడికి. ముందు టప్ప టప్ప అనేస్తుంది ఫుల్. ఆ తర్వాత మళ్ళీ ఆలోచించుకుంటుంది అసలు ఎవరు తప్పు ఉంది, కోపం ఎందుకు వచ్చింది. ఆ కోపం వచ్చినప్పుడు మాత్రం వచ్చేస్తుంది అని. అప్పుడు మీరేమన్నా బ్రహ్మానందం గారు లాగా ఇంకా ఆల్మోస్ట్ అట్లాంటి స్టేజ్. అంటే ఏమన్నా కూడా నాకు అర్థం అయిపోయింది. ఇవన్నీ ఇట్లా ఫస్ట్లో ఫీల్ అయ్యేవాడిని, ఏంటి టప్ప టప్ప మాట్లాడేస్తుంది, అన్న తప్పు లేకుండా అనేస్తుంది. అంటే కోపం వస్తే ఇన్ని మాటలు అనాలా, కోపం వస్తే ఇన్ని మాటలు అంటారా, అది కూడా తెలియదు నాకు. ఆ తర్వాత అర్థమైపోయింది, తన నేచర్ అర్థమైపోయి ఓకే కాసేపు అయితే కామ్ అయిపోద్ది అని. మ్యాక్సిమం బియాండ్ మై లిమిట్స్ చేస్తాను. ఇక తర్వాత మాత్రం అనాల్సింది అనేసి ఒకటే మాట్లాడను. తర్వాత మెల్లిగా మిగతా తను చేసుకుంటాను. ఓకేనండి. సో ఈ మారుతి గారి కాంబినేషన్లో మీ ఫస్ట్ సాంగ్ ట్రింగ్ ట్రింగ్ ఈ రోజుల్లో అసలు అది యూత్ని ఒక ఊపు ఊపేసింది. సో ఆ పాట ఒకటి, బస్ స్టాప్ సాంగ్ ఒకటి, ఆ తర్వాత ఆయన ప్రేమ కథ చిత్రంలో ఆ సాంగ్స్ నిజంగా ఎంత మంచి కోఆర్డినేషన్ అనిపించింది. మంచి కంపెనీ, బాగా మిమ్మల్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నారేమో మారుతి గారు అనిపిస్తుంది. ఆయనతో వర్క్ చేయడం, ఆయనకు మీరు ఇచ్చిన మెయిన్ సాంగ్స్ చెప్పండి. చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తులు తను ఒకరు. ఆ ఎలక్షన్ పాటలు రాస్తున్న టైంలోనే అప్పటికి నా నీలపురి గాజుల పాట హిట్. తనకి బాగా ఇష్టమైన పాట అది నీలపురి గాజులు. అట్లాంటి పాటలు అంటే అంత జోష్ఫుల్గా రాయగలుగుతాడు, ఫాస్ట్గా రాయగలుగుతాడు అని నన్ను ఎప్పుడు అంటునేవాళ్ళు. ఆ క్రమంలో ఈ రోజుల్లో అనే సినిమా చేస్తున్నారు. అందులో టైటిల్ సాంగ్ రింగ్ ట్రింగ్ ఈ రోజుల్లో అన్న పాట, తర్వాత ఒక సెల్ ఫోన్ సాంగ్. అసలు ఫస్ట్ సెల్ ఫోన్ సాంగ్ రాసాం. అంటే అది ఒక పల్లవి చరణం ఇట్లా ఏమి ఉండదు. అబ్బాయిలు అమ్మాయిల గ్రూపు వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటూ అసలు మధ్యలో మ్యూజిక్లు ఏం లేకుండా రింగ్ టోన్ల మీదనే పాట అది. ఇప్పుడు ఏదో సినిమాలో రింగ్ టోన్ ఉంటే ఆ పాట పట్టుకొని అక్కడి నుంచి అక్కడున్న సిచ్యువేషన్కి దాన్ని ఆపాదించుకొని అట్లా ఉంటుంది పాట. ఒక గ్రూప్ డిస్కషన్ లాగా సాంగ్ నడుస్తుంది. ఫస్ట్ ఆ సాంగ్ రాశాను. ఆ పాట బాగా నచ్చిన తర్వాత సినిమా అంతా అయిపోయినాక వాళ్ళకి ఈ రింగ్ ట్రింగ్ పాట పెట్టాలనే ఒక ఆలోచన వచ్చింది. అంటే సినిమాలో కొన్ని సీన్స్ అన్నీ కలుపుతూ థ్రెడ్ లాగా ఒక సాంగ్ వెళ్తే బాగుంటుందని ఆ సాంగ్ని అంత సినిమా అంతా అయిపోయిన తర్వాత సిచ్యువేషన్ వాళ్ళు తీసిన అవుట్పుట్ చూసుకుంటూ రాసింది. అది తర్వాత నిజంగా ఎంత హిట్ అయింది, మంచి పేరు తెచ్చింది నాకు. నిజంగా ఒక్క రింగ్ ట్రింగ్ పాట నాకు ఆల్మోస్ట్ 30 నుంచి 40 పాటలు తెచ్చిపెట్టింది. ఇంత బిజీ షెడ్యూల్లో మీరు ఇన్ని పాటలు రాస్తున్నప్పుడు మీకు సడన్గా మీకు కాల్ రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుండి వచ్చిందా, మోహన్ బాబు గారి దగ్గర నుండి వచ్చిందా రౌడీ సినిమా కోసం? ఆ సినిమాకి మ్యూజిక్ సాయి కార్తిక్ గారు చేశారు. సాయి కార్తిక్ పాటలు వినిపించి అంటే వర్మ గారు మోహన్ బాబు సినిమా చేస్తున్నాము అనుకున్నప్పుడు సాయి కార్తిక్ని మ్యూజిక్ డైరెక్టర్గా అనుకొని ఒక సిచ్యువేషన్ చెప్పారు ఆయనకి. సాయి కార్తిక్ యాక్చువల్గా చెప్పి ఆ సిచ్యువేషన్కి ట్యూన్ ఇమ్మంటే ఆ సిచ్యువేషన్కి సాంగ్ ముందు రాస్తే బాగుంటుందేమో అన్న ఆలోచన తను వెళ్ళినప్పుడు సరే ఓకే ఎవరన్నా రైటర్ని మీరే ఇంట్రొడ్యూస్ చేయండి అంటే సాయి కార్తిక్ గారు నన్ను రామ్ గోపాల్ వర్మ గారికి ఇంట్రొడ్యూస్ చేశారు. అట్లా ఆయన దగ్గరికి వెళ్ళడము, ఆయన చెప్పిన సిచ్యువేషన్కి నేను రాసిన పాట నచ్చి మొత్తం పాటలు నాకే ఇవ్వడం అంతా చాలా ఫాస్ట్గా జరిగిపోయింది. మీరు బేసిక్గా వరంగల్ అబ్బాయి. సో వరంగల్లో ఉన్న మీరు వరంగల్ అంటే ఈ ప్రాంతం వారు అయ్యి ఉండి అదిరా సీమ లెక్క అనే పాట ఎంత ఆడియన్స్లోకి వెళ్ళిందంటే అమ్మో ఇది రామ్ గోపాల్ వర్మ గారి రౌడీ అనుకుంటారు. సో ఆ సాంగ్ ఎలా రాయగలిగారు? దానికి కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ వర్మ గారు ఇచ్చారు. వర్మ గారు ఒక పాట రాయడానికి ఆయన కరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తారు రాయడానికి. ఇప్పుడు దానికంటే ముందు నేను నిజంగా వచ్చి చెప్పాలి. అందులో జయసుధ గారు చనిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఒక పాట ఉంటుంది. మోహన్ బాబు అదే అన్న అనే క్యారెక్టరు అంటే ఊరికి ఒక పెద్ద, తను అంత గొప్పవాడే ఉండి అంత పెద్దవాడే ఉండి భార్యను చనిపోతే కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నా నేను అని తన మీద తన కోపంతో తన అంతర్గతంలో పాడుకునే పాట, బ్యాక్గ్రౌండ్లో వచ్చే పాట. ఆ పాట రాయడానికి వర్మ గారు నాకు చెప్పిన ఒకటే మాట, మీరు మీ వైఫ్ని చాలా ప్రేమిస్తారు అనుకుంటా అన్నారు. ఎస్ సార్ అబ్వియస్లీ, అది కాక మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ అని చెప్పాను. చెప్తే నీ భార్య అకస్మాత్తుగా కన్మరుగైపోతే నువ్వేం ఫీల్ అవుతావు? ఇమ్మీడియట్లీ ఐ వాజ్ షాక్డ్. అసలు కరెక్ట్గా అప్పటికి తను నెలలు నిండి ఉంది, అక్కడ డేటు దగ్గరగా ఉంది డెలివరీకి. అట్లాంటి టైంలో ఆయన ఎట్లాంటి అంటే షాకింగ్ ఇస్తారు అన్నట్టు, రిఫరెన్స్లు ఇచ్చుకుంటూ లేదా మనకు ఇంజెక్ట్ చేయడం గురించి. నేను అసలు చాలా బాధపడిపోయి అంత మదనపడి అందులోంచి పుట్టిన పాట అది. జయసుధ గారు చనిపోయిన తర్వాత ఇంటికి వచ్చి కూడా అసలు నేను ఏడ్చి పెద్దగా ఏడ్చేశాడు అది చెప్పి అసలు అందులో రాసాం. ఆ పాటలో కూడా నువ్వు లేవు నా నువ్వు లేవు నన్ను నిన్నుగా మార్చి వెళ్ళినావు, నువ్వు లేవు నా నువ్వు లేవు
నిన్నుగా తెచ్చి ఇవ్వలేవు అన్న అందులో. అంటే అంత ఇన్పుట్ ఇస్తారు ఆయన. ఇప్పుడు ఈ సీమ లెక్క పాట రాసినప్పుడు కూడా ఒకటే మాట చెప్పారు ఆయన, పగతోటే ఉంటాం, పగ కోసం బతికుంటాం, అలా ఆయన ఇచ్చారు. వర్మ గారే చెప్పారు. ఇది అసలు నీకు పాటలో టోటల్ కంటెంట్ ఇది. నువ్వు రాస్తే ఆ రాయలసీమ వారి వ్యక్తిత్వం మనకి పాటలో కనిపించాలి, ఆ రాయలసీమ పరిస్థితులు మనకు కనిపించాలి, అది రాయాలి. అంత డైరెక్ట్గా ఆయన కావాల్సింది ఏదో చెప్తారు. మనం రాస్తే తనకు కావాల్సింది వచ్చిందా లేదా చూసుకుంటారు. రాధిక గారు, ఇంట్లో ఎవరి డెసిషన్ మేకింగ్ ఉంటుంది? ఏదున్నా ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ బిఫోర్ డెసిషన్ మేకింగ్ ఏదున్నా ఫస్ట్ ఒకళ్ళకొళ్ళం అనుకుంటాం. ఎక్కడైనా ఆయన బిజీగా ఉండి బయట ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా నాకు ఫోన్ చేస్తాడు, ఇది ఇట్లుంది ఏం చేద్దాము. ఇక్కడ ఇంట్లో నేను ఏదైనా ఇంట్లో వాళ్ళ పేరెంట్స్తో మా పేరెంట్స్తో ఇంకేదన్నాను ఏదన్నా ఆలోచించాలన్నా మాట్లాడాలన్నా ఇమీడియట్గా ఫోన్ చేస్తాను. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? రీసెంట్లీ దాసరి గారి ఎర్రబస్సు రాశా. దాసరి సో మీరు అనుకుంటున్నట్టుగా కృష్ణవంశీ గారు అయిపోయారు, రామ్ గోపాల్ వర్మ గారు అయిపోయారు, దాసరి గారు దాకా వచ్చేసారు. దాసరి గారు కూడా రౌడీలో నేను రాసిన నీ మీద ఒట్టు అనే సాంగ్ ఉంటుంది, డ్యూయట్. అది చూసి బాగా నచ్చి పిలిపించి మనకు కూడా అట్లాంటి మంచి డ్యూయట్ రాయవే, మెలోడీ డ్యూయట్, తెలుగు డ్యూయట్ రాయి అని చెప్పి తెలుగు రాయించుకున్నారు. మంచి పాట అవుతుంది అది కూడా. తర్వాత వరుణ్ సందేశ్ ఒక సినిమా చేస్తున్నారు, లవ్ కుష అని. నెక్స్ట్ ఉలవచార బిర్యానీ హీరో తేజస్ తనలో ఒక సినిమా చేస్తున్నా. మారుతి గారి బ్యానర్లోనే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు రావాల్సిన సినిమాలు వీకెండ్లో ఉంది, లవర్స్ ఉంది. ఇప్పుడు రీసెంట్లీ రియల్ స్టార్ అని టీ సమోసా బిస్కెట్ అనే సినిమా ఉండేది, దాని పేరు మార్చి రియల్ స్టార్ అని పెట్టారు, శ్రీహరి గారిది. అది ఆడియో రిలీజ్ అయింది రీసెంట్లీ. శ్రీహరి గారివి ఒక 3-4 సినిమాలని నేను చేసినవి. ముద్ర అని, వీకెండ్లో అని ఉన్నాయి, హైదరాబాద్లో స్టోరీ, ఇట్లా ఆల్మోస్ట్ ఒక 15-20 సినిమాలు రావాల్సినవి ఉన్నాయి నేను రాసినవి. సో రాధిక గారు, మీరు బిజీగా ఉంటారు మీ ప్రొఫెషన్లో, మరి మీ ప్రొఫెషన్కి శ్యామ్ గారు ఏమైనా హెల్ప్ చేస్తారా? ఎప్పుడైనా సజెషన్స్ ఇస్తారా? డిస్టర్బ్ చేయండి ఫస్ట్, ఎందుకంటే నాకు సంబంధం లేని సబ్జెక్ట్. అంటే ఆ డ్రాయింగ్స్ కానీ ఆ మెజర్మెంట్స్ కానీ నాకు నిజంగా ఇప్పటికీ తను వేసే డ్రాయింగ్ ఒక్కటి నాకు అర్థం కాదు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మా ప్రేక్షకులందరి కోసం ఒకసారి విష్ చేసి మీరు కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకుంటే బాగుంటుంది. మీరు కూడా చెప్పుకోండి మా ప్రేక్షకులకు కూడా. ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి అందరికీ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి అందరికీ. ఇదండి ఇవాళ మనసే జతగా కార్యక్రమం. మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటాను, ఎందుకంటే పాటలు, మాటలు, గోలలు, సరదాలు బాగుంది కదండి. మరి మరో అందమైన కపుల్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మరీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. నీలపురి గాజులవో నీలవేణి నిలుసుంటే కృష్ణవేణి. చాలా క్వైట్గా ఉండేవాడు స్కూల్లో. అసలు మనం ఏంటో చూడకుండా చూస్తే కందిరి గనక చూస్తే హంసలనక నిన్ను చూడలేలే బాలిక. ఫ్రెండ్స్ మీ కాబట్టి ఆ ఈగోస్ అసలు ఫామ్గా ఉన్నాను. కోపం వచ్చినప్పుడు అప్పుడప్పుడు మామూలుగా కవితల రూపంలో రాసి మాకు ఎస్ఎంఎస్లు పెడుతున్నాం. ఎస్ఎంఎస్లో అవి స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా. సంగీత దర్శకుడు, గేయ రచయిత కాసర్ల శ్యామ్ దంపతులతో మనసే జతగా ఆదివారం ఉదయం 10 గంటలకు. మల్లెరా